మద్యపానం, మనోధైర్యం, మహదానందం, ధనాదన్. రావిపూడి, సంక్రాంతి, చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ధనాదన్. అలా ఉంది సినిమా. ముందుగా ఒక మాట, అనిల్ రావిపూడిని రొట్టపూడి, క్రింజిపూడి, రాడ్పూడి అని ట్రోల్ చేసే మీమర్స్కి, ట్రోలర్స్కి అందరికీ ఒక మాట. అరే అబ్బాయిలు, మీరు ఎన్ని ట్రోల్ చేసినా దండగరా. ఎందుకంటే అనిల్ రావిపూడి అనే వ్యక్తి ఫ్యామిలీ పల్స్ని చాలా చాలా గట్టిగా పట్టేసుకున్నాడు. ద మ్యాన్ లుక్స్ టు బి వెరీ ఫోకస్డ్. అతని స్ట్రీక్ని ఇప్పట్లో బ్రేక్ చేయడం చాలా కష్టం మీకు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సంక్రాంతి పేరు చెప్పి హై క్వాలిటీ, హై కాన్సెప్ట్ మూవీ ఇస్తామని చెప్పి నమ్మించి అందరినీ మోసం చేసి కోలుకోలేని దెబ్బ తీశారు ఒక 2 రోజుల క్రితమే. ఆ దెబ్బతిని తట్టుకోలేక ఒక మూల పడుకున్న మనలాంటి మూవీ లవర్స్ అందరినీ నెమ్మదిగా తట్టి లేపి మంచి టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చి పెట్టాడు అనిల్ రావిపూడి. అందులో అందమైన రౌండ్గా ఉన్న ఒక దిబ్బరొట్టి, ఓ పక్కన స్పైసీగా ఉండే టమాటా చట్నీ, ఓ పక్కన తీయని చెరుకు పానకం, ఇంకో పక్క కొబ్బరి చట్నీ, వేరుశనగ చట్నీ, వేడి వేడి సాంబారు, ఇంకో పక్క కమ్మని కాఫీ, ఇలా అన్ని మన ఎదురుగుండా పెట్టి తినండ్రా అబ్బాయిలు అని చెప్పాడు. మరి అలాంటి టిఫిన్ ప్లేట్ చూసినప్పుడు మనకి ప్రాణం లేచి వస్తుంది కదా. ఈ సినిమా కూడా అలాంటిదే. దిస్ మూవీ ఈజ్ అ గ్రేట్ రిలీఫ్ ఆఫ్టర్ రాజాసాబ్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఫైనలీ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ బ్యాక్ వచ్చింది ఈ సినిమాతో. నాట్ ఖైదీ నెంబర్ 150, నాట్ వాల్తేర్ వీరయ్య. ఐ సీరియస్లీ హోప్ దిస్ వాజ్ హిస్ కమ్బ్యాక్ మూవీ ఆఫ్టర్ 2007. కామెడీలో చిరంజీవి గారి టైమింగ్ని ఎవ్వరు కొట్టలేరు అన్న విషయాన్ని చాలా బాగా ఆకలింపు చేసుకున్నారు అనిల్ రావిపూడి గారు. ఆయనకి ఎంత చేతనైతే అంత శుభ్రంగా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని జుర్రేశారు. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఎన్నైనా కంప్లైంట్లు చేయండి, బట్ దిస్ ఇస్ అ సంక్రాంతి బొమ్మ. ఇది ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే జనాలకి నచ్చుతుంది. బుల్లిరాజు డస్ ఇట్ అగైన్. ఆడున్నంతసేపు సినిమా చాలా హిలేరియస్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి పాటు వాళ్ళు ప్లే చేశారు మనందరికీ తెలుసు. అనిల్ రావిపూడి గారి సినిమాలో కాంప్లికేటెడ్ స్టోరీ లైన్స్ ఏమి ఉండవు. సింపుల్ స్టోరీ లైన్, దాన్ని చాలా హిలేరియస్గా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసేలా చెప్తారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది, ఎటువంటి తేడా ఉండదు. ఇంప్రెసివ్ పార్ట్ ఏంటంటే 2015 బెంగాల్ టైగర్ అనుకుంటా, ఆ తర్వాత భీమ్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే దాంట్లో ఒక 10 మినిట్లు అలా పైకెక్కినట్టు అనిపించింది. అండ్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే సినిమాకి ముందే చాలా పాపులర్ అయ్యాయి, చాలా వైరల్ అయ్యాయి. అగైన్ ద ఫార్ములా ఇస్ సింపుల్. You just have to keep it simple and stick to basics. It will automatically work out. ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా ఒక సింపుల్ లాజిక్ అర్థం కావాలి. జనాలందరూ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి 300 కోట్లు గ్రాస్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మాకు కాంప్లెక్స్ మైండ్ బెండర్స్ అవసరంలా. ఫ్యామిలీ అందరితో కూర్చుని క్లీన్ కామెడీ, సింపుల్ స్టోరీ, సింపుల్ డైలాగ్స్, చిన్న చిన్న కామెడీ లైన్స్, అక్కడక్కడ కొన్ని పంచెస్, వినదగినటువంటి పాటలు అలా ఉంటే చాలు. సంక్రాంతికి వస్తున్న సినిమా తీసి అనిల్ రావిపూడి గారు Jan 2025లో ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చేశారు. గైస్, జస్ట్ కీప్ ఇట్ సింపుల్, యూ విల్ ఆటోమేటికల్ గెట్ కలెక్షన్స్. టికెట్ రేట్లు పెంచకపోయినా కానీ సినిమా బాగా తీస్తే మినిమం 100 కోట్లు ఇస్తారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు Jan 2026లో కూడా ఆయన మళ్ళీ అదే మెసేజ్ ఇస్తున్నారు. సింపుల్ మూవీ, లైట్ హార్టెడ్ కామెడీ, నో వల్గారిటీ, కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే ఒక క్లీన్ ఎంటర్టైనర్ డెలివర్ చేశారనుకోండి, మినిమం 100 కోట్లు గ్యారంటీ తెలుగు ఆడియన్స్. 3 cheers to అనిల్ రావిపూడి. మోర్ పవర్ టు హిమ్.